బెంగళూరు రేవ్ పార్టీ ఉదాంతం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. సీనియర్ నటి హేమ ఈ కేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో విడుదల చేశారు. బెంగళూరు పోలీసులు అదుపులో ఉన్న హేమకు రక్త పరీక్షలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని సమాచారం. అయితే హేమ ఈ వార్తలను ఖండిస్తోంది. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఈ ఉదాంతం మీద స్పందించాడు. నేరం నిరూపితం అయ్యే వరకు ఒకరిని నిందించడం సబం కాదు. ఈమెకు కుటుంబం ఉంది. పుకార్లను ప్రచారం చేయవద్దు. హేమ నేరం చేశారని రుజువైన రోజునే మేము చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. కాగా రేవ్ పార్టీ సంఘటనపై హీరో నవదీప్ స్పందించాడు. ఆయన లేటెస్ట్ మూవీ లవ్ మౌలి విడుదల నేపథ్యంలో ఆయన ప్రమోషన్ల ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మీ పేరు ఎందుకు వినిపించలేదని అడగడం జరిగింది. అందుకు సమాధానంగా అది నా అదృష్టం అన్నాడు నవదీప్. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అంటే మొదటగా వినిపించేది నవదీప్ పేరు. ఇటీవల ఓ వ్యక్తి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడగా నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్ పరారీలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. గతంలో కూడా డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు వినిపించింది. ఈ క్రమంలో బెంగళూరు రేవ్ పార్టీలో నవదీప్ పేరు వినిపించలేదు. అది నా అదృష్టమని నవదీప్ అన్నారు.